జన్మల బంధం నీది నాది. వామ్మో, ఇది పాటలు పాడుతూ కొత్త చీర కట్టుకుని రెడీ అవుతుంది. ఏంటో అడుగుదాం. ఏంటే కోడలా, ఏమో రెడీ అవుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు నా పుట్టినరోజు అత్తయ్యా. ఆయన ఆఫీస్ నుండి రాగానే బయటికి వెళ్దాం అనుకున్నాం, అందుకే రెడీ అవుతున్నాను అత్తయ్యా. వామ్ము వామ్ము, ఇది మా వాడి జీతం అంతా వృధాగా ఖర్చు చేస్తుంది. దీన్ని ఎలాగైనా ఈ రోజు బయటికి వెళ్లకుండా చేయాలి. ఈ దొంగత్త ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదా? ఈ రోజు ఎలాగైనా ఏం చేసైనా సరే బయటికి షికారుకి వెళ్లాల్సిందే. పంతం 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 నీదా నాదా హై. అమ్మా, ఈ రోజు తన పుట్టినరోజే, అలా బయటికి వెళ్ళొస్తాం, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. అలాగేరా. అరే మర్చిపోయానురా, ఈ టాబ్లెట్లు అయిపోయాయి, కొంచెం తీసుకొస్తావా? సరే అమ్మా, మేము వచ్చేటప్పుడు తీసుకొని వస్తాం. లేదురా, అవి ఇప్పుడు వేసుకోవాల్సినవి, తీసుకొచ్చి తర్వాత మీరు వెళ్ళండి. ఏమే, ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చిన తర్వాత వెళ్దాం, సరేనా? ఆ టాబ్లెట్స్ ఇక్కడ ఎక్కడా దొరకవు. వీడు వెళ్ళి వచ్చేసరికి గంట అవుతుంది, ఇంకా వీళ్ళేం పెట్టుకెళ్తారు? ఇట్స్ లాఫింగ్ టైం. అత్త, నువ్వు చెత్త కుండీలో టాబ్లెట్స్ వేస్తున్నప్పుడు నేను చూశానే. ఏమండి, అత్తగారు అవసరాలు నాకు తెలియదా? అందుకే నేను ఆల్రెడీ టాబ్లెట్స్ తెచ్చిపెట్టానండి, ఇదిగోండి. నీలాంటి కోడలు దొరకటం మా అమ్మ అదృష్టమే, ఏమంటావే అమ్మా? అవునరా, అవునవును. ఇట్స్ లాఫింగ్ టైం. అమ్మా, నువ్వు ఈ టాబ్లెట్స్ వేసుకుని పడుకో, మేము వెళ్ళొస్తాం. సరేరా, మీరు వెళ్ళండి. బోర్ కొడుతుంది, ఎవరైనా తోడుగా మాట్లాడుతూ ఉంటే బాగుండేది. వామ్మో, మళ్ళీ నా అత్త ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతుంది. వెళ్ళండి రా. అరే, మీరు బయటికి వెళ్దాం అనుకున్నారు కదా, వెళ్ళండి. అదే మీ నాన్న బతుకుంటే తోడుగా ఉండేవాడు, నాతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేవాడు. అలా అంటావేంటి అమ్మా? మేమంతా ఉన్నాం కదా, బయటికి ఈ రోజు కాకపోతే రేపు వెళ్తాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఈయనొకడు, వాళ్ళమ్మ ఏదైనా అంటే చాలు ఊరకనే కరిగిపోతాడు సచ్చినోడు. ఏమండి, మనం బయటికి వెళ్తున్నప్పుడు అత్తగారు ఒంటరిగా ఉండకూడదు అని మా తమ్ముడిని పిలిచాను. 2 నిమిషాల్లో వాడు ఇక్కడ ఉంటాడండి. మా అమ్మ గురించి ఎంత ఆలోచిస్తావే నువ్వు, నా మనసు దోచేసావే. ఇట్స్ లాఫింగ్ టైం. వీడొకడు టింగర్ నా కొడుకు. ఏమండి, నాకు అత్త ప్రత్యక్ష దైవం అండి. సరే అమ్మా, వెళ్ళొస్తాం. వామ్మో, ఏమైందమ్మా? అబ్బా, అమ్మో, కాలు జారిందిరా, బెనికినట్టుంది. హాస్పిటల్కి వెళ్దామా అమ్మా? దొంగన అత్త మళ్ళీ ఏదో స్టార్ట్ చేసింది. దీనికి ఇలా కాదు, ఫైనల్ టచ్ ఇవ్వాల్సిందే. అండి, దీనికి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదండి, నాకు చిట్కా తెలుసు. నాకు ఎప్పుడు కాలు వెనికినా మా అమ్మ ఇలానే చేసేది, కాలు క్షణాల్లో సెట్ అయిపోయేదంటేనమ్మండి. ఏంటే అది? అది కాలుకు సంబంధించిన నరాలు వెనక వీపు మీద ఉంటాయండి. వీపు మీద 2 సార్లు గట్టిగా గుద్దితే అంతా సరైపోతుంది. అలానా? మరి చెప్పి ఆగిపోయావంటే? మా అమ్మ నీకు ప్రత్యక్ష దైవం కదా, తొందరగా చిట్కా ఉపయోగించు. వామ్మో, ఇది నన్ను కొట్టి చంపేసేటట్లుంది. దీన్ని బయటకు పోకుండా ఆపడం కాదు గాని ముందు నా ప్రాణాలు కాపాడుకోవాలి. చిట్కా ఏం అవసరం లేదురా, కాళ్ళనొప్పి పోయిందిరా. ఓ అత్తయ్య, ఇప్పుడు అలానే నొప్పి తగ్గినట్లు ఉంటుంది అత్తయ్య, మళ్ళీ కొద్దిసేపటికి నొప్పి వస్తుంది. చిట్కా ఉపయోగించనివ్వండి అత్తయ్య. వద్దమ్మా కోడలా, కాలు బానే ఉంది, ఇదిగో చూడు బానే ఉంది. మీరు బయటకు వెళ్దాం అనుకున్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళిరండి.